గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరపు పోటీ చేస్తున్న టీడీపీ నేత డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ 5,705 కోట్లు, అప్పులు 1,038 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. అమెరికాలో వ్యాపారం చేసే ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెమ్మసాని చంద్రశేఖర్ పేరుతో 2,316 కోట్లు, ఆయన భార్య శ్రీరత్న పేరుతో 2,289 కోట్లు, పిల్లల పేరుతో 992 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. చంద్రశేఖర్ పేరిట 519 కోట్లు, భార్య శ్రీరత్న పేరిట 519 కోట్లు అప్పులు ఉన్నాయి. జేపీఎం ఇన్వెస్ట్మెంట్స్ లో పెమ్మసాని పేరిట 1,200 కోట్ల విలువైన షేర్లుంటే తన భార్య పేరిట కూడా 1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పిల్లలకు కలిపి 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో 2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, కృష్ణా జిల్లాలో తన భార్య పేరిట 2.33 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 28.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, అమెరికాలో 6.82 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, హైదరాబాద్ లో 29.73 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్, ఢిల్లీలో 72 కోట్ల విలువైన భవనం, తన భార్య పేరిట 34.82 కోట్ల విలువైన ఇల్లు, అమెరికాలో 28.26 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నాయని పెమ్మసాని తన అఫిడవిట్లో వివరించారు. రెండు దశాబ్దాల క్రితం వైద్య విద్యలో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అమెరికాకు వెళ్లిన పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ వైద్య వృత్తికి సంబంధించిన ఆన్లైన్ శిక్షణ కోర్సుతో వ్యాపారం ప్రారంభించి అందులో విజయం సాధించారు. అక్కడే యువోల్డ్ అనే సంస్థను స్థాపించి వైద్య, విద్య, నర్సింగ్, హైస్కూల్, గ్రాడ్యుయేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. తన కుటుంబ ఆస్తుల విలువ 5,705 కోట్లని ఆయా అఫిడవిట్లో పేర్కొనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజాయితీగా సంపాదించిన సొమ్ము కాబట్టే పెమ్మసాని అంత ధైర్యంగా తన ఆస్తి వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.